వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జావీద్ ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చిందా ఈ రాష్ట్రంలో? గత కేసీఆర్ ప్రభుత్వం చూసాము. కేసీఆర్ ప్రభుత్వంలో ఉద్యోగాల గురించి అడిగిన ప్రతిసారి కూడా కోర్టు కేసులు అలాగే లీకులు తప్ప ఉద్యోగాలకి కనీసం నోటిఫికేషన్స్ ఇవ్వలేదు. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వడం పరిస్థితి కనిపించింది. అదే పేరుతోటి ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చారు. అయినా కూడా ఈ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ ఈరోజు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వడం పరిస్థితి మనం చూస్తున్నాము. ఏదైతే కేసీఆర్ ప్రభుత్వంలో ఏదైతే పరీక్షలు రాశారో ఆ విద్యార్థులకి ఆ నిరుద్యోగులు ఈరోజు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ 60,000 ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చిందని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పడం అనేది అయితే జరుగుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు? గతంలో ఏదైతే ఆ కోర్టుకు వెళ్ళి ఉద్యోగాలు రాశారో వాళ్ళు ఉన్నారో అభ్యర్థులు ఉన్నారో ఆ అభ్యర్థులు కోర్టుకు వెళ్ళి విజయం సాధిస్తేనే ఈరోజు మళ్ళీ కోర్టు చెప్తేనే ఈరోజు ఉద్యోగాల నోటిఫికేషన్స్ వచ్చాయి. వాళ్ళు ఉద్యోగాల రిక్రూట్మెంట్ జరిగింది. ఎక్కడ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు. ఇప్పుడు ఇంకా అంటే కొత్తగా ఉన్నటువంటి ఉద్యోగాలు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ ఎవరికి ఇవ్వలేదు. పాత వాళ్ళకి ఇచ్చారు. కోర్టుకు వెళ్ళి కోర్టు ద్వారా ఆగిపోయినటువంటి రిక్రూట్మెంట్ ఉందో దాన్ని కోర్టు ఇవ్వమంటేనే ఈరోజు ఇచ్చారు. అంటే ఇతర దేశాలలోకి వెళ్ళి కూడా మేము కంపెనీలు తీసుకొచ్చి అంటే సాఫ్ట్వేర్కి సంబంధించినవి కావచ్చు అనేక రంగాలలో మేము ఇక్కడ 40,000 ఉద్యోగాలు బడ్జెట్తో పాటు ఉద్యోగాలు కూడా ఇస్తున్నాము ఇక్కడ నిరుద్యోగ యువతకు అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నాడు కదా. అవి కార్పొరేట్ కంపెనీలో మన ఉద్యోగాలు ఇచ్చేయాల్సిన అవసరం మనకు లేదు. ఇప్పుడు ఏదైనా చిన్న కిరాణా కొట్టులో కూడా ఒక పని చేస్తారు ఒక అబ్బాయి ఆయన జాబ్ ఇచ్చినట్ట మనం ఏమన్నా కాదు కదా. ఎలాంటి జాబ్? ఇప్పుడు గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇస్తేనే జాబ్ అని అంటారు. ప్రైవేట్ సెక్టార్లో లక్షల మంది పనిచేస్తున్నారు. వాళ్ళందరూ మనకు గవర్నమెంట్ జీతాలు ఇస్తుందా? ఇవ్వట్లేదు కదా. దీనికి సంబంధం లేదు. ఎవరైనా ఏ ప్రభుత్వంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో అయినా వాళ్ళకి అనుగుణమైనటువంటి రాష్ట్రంలో వచ్చి పెట్టుబడులు పెట్టి వాళ్ళ కంపెనీలు ఎస్టాబ్లిష్ చేసుకొని వాళ్ళ సంపాదన పోగు చేసుకుంటారు తప్ప మన ఉద్యోగాలకి మన అభ్యర్థులకి మన రాష్ట్రంలో నిజమైనటువంటి చదువుకున్న విద్యార్థికి కానీ ఒక అభ్యర్థికి ఉద్యోగం రావాలంటే కంపల్సరీగా ప్రభుత్వ సెక్టార్లోనే జాబులు సంపాదించుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోవాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటారు. కాబట్టి ఆ విధంగా కూడా ప్రభుత్వాలు ఆలోచించుకోవాలి. ఒకటి ఇప్పుడు 6 నెలల్లో ఎమ్మెల్యే ఎంపీ చచ్చిపోతే 6 నెలల్లో వాళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చి ఎలక్షన్ నిర్వహిస్తారు. మరి 10 సంవత్సరాలు అయినా కూడా ఒక ఖాళీగా ఉన్న పోస్ట్ ఎందుకు భర్తీ చేయట్లేరని చెప్పేసి మాకు క్వశ్చన్. సో ఇక్కడ విద్యార్థి నాయకులు విద్యార్థుల పట్ల కావచ్చు లేకుంటే నిరుద్యోగుల పట్ల కావచ్చు ఎవరికైనా మెమరాండం సమర్పించాలనుకున్నా మీ సమస్యలు చెప్పుకోవాలనుకున్నా నోటిఫికేషన్స్ కావాలి లేకుంటే స్కాలర్షిప్ల విషయమే కావచ్చు లేకుంటే కార్పొరేట్ సంస్థలు పెంచుతున్న ఫీజుల పట్ల కావచ్చు ఎవరికి మెమరాండం ఇవ్వాలి? ఎవరికి కలుస్తున్నారు మీరు? ఇక్కడ విద్యాశాఖ మంత్రి ఎవరు? అసలు ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేరు. అదొక పెద్ద జోక్. అది సీఎం విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. ఒక్కరోజైనా ఒక్క విద్యా సంఘాలతో మాట్లాడి చరిత్ర ఉంది ఆయనకి? ఒక్కరోజైనా సెక్రటరియట్ గారు లేకుంటే ఒక గాంధీ భవన్ కానీ పిలిపించుకొని వాళ్ళ మెమోరాండం తీసుకున్న చరిత్ర లేదు. 2 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరోజు కూడా విద్యార్థి సంఘాలతో మీటింగ్ జరపలేదు. విద్యార్థి సంఘాల డిమాండ్స్ కూడా తీసుకోలేదు. అంటే తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి అనేది లేరు ఎవరు కూడా. ఉన్న రేవంత్ రెడ్డి దగ్గర ఉంది కాబట్టి ఆయన ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. చాలా ఇప్పుడు స్కాలర్షిప్ దాదాపు 6,000 కోట్ల రూపాయలు స్కాలర్షిప్లు ఉన్నాయని చెప్పేసి ఉన్నాయి. అవి రిలీజ్ చేయట్లేదు. అలాగే ఖాళీ ఉన్న పోస్టులు భర్తీ చేయలేదు. ఇప్పుడు ఉన్నటువంటి కొత్తగా వస్తున్నటువంటి నూతన విద్యా సంవత్సరంలో చాలామంది విద్యార్థులు అవస్థపడుతున్నారు. మనం చూసాము. ఇక్కడ దాదాపు 40 గురుకులాలని తాళాలు వేసి ఓపెన్ సందర్భంలో మన విద్యార్థి సంఘాలకు యువన సంఘాలు మనం వెళ్ళి ధర్నాలు వేసి ఓపెన్ చేసాం. అలాగే చాలా హాస్టల్స్ మూతపడ్డాయి. సొంత బిల్డింగ్స్ లేవు. అలాగే అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎవరు చెప్పుకోవాలంటే అసలు క్వశ్చన్ మార్క్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే రాష్ట్రంలో ఒక విద్యాశాఖ మంత్రిని కూడా కేటాయించాలి. పూర్తి స్థాయిలో విద్యా రంగం పైన కూడా దృష్టి పెట్టాలి. ఈ ప్రభుత్వంలో ఉండాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం. అంటే ఇక్కడ విద్యార్థి నాయకుడిగా ఒకటే చెప్పండి, ఇన్ని సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు. మరి దీనికి పరిష్కారం ఏ విధంగా అవుతుంది? ఎట్లా తీసుకుపోతున్నారు మీరు? అధికారుల దృష్టికి కావచ్చు లేకుంటే ప్రతినిధుల దృష్టికి కావచ్చు ముఖ్యమంత్రికి కూడా ఎట్లా ఏ విధంగా మీరు తీసుకుపోవాలి ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటున్నారు? ఇప్పుడు ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తే లేదు. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది. సోషల్ మీడియా రూపంలో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలనుకుంటున్నాము. అలాగే ప్రింట్ మీడియా ఉంది, పెద్ద ఎత్తున చేయాలనుకుంటున్నాము. కొంత మీడియా వాళ్ళకి సపోర్టెడ్గా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. అది వాళ్ళ ఎట్లనే వేయరు. కాబట్టి మనం అందరూ పెద్ద స్థాయిలో సోషల్ మీడియా రూపంలో కానీ లేకుంటే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా రూపంలో పెద్ద ఎత్తున కింది స్థాయి వరకు తీసుకెళ్లాలని చెప్పేసి మేము చేస్తున్నాము. దాంట్లో ముందుగా
విద్యార్థి సంఘాలుగా నిరుద్యోగులుగా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కోరుకుంటున్నాం. అంటే ఇక్కడ మీరు 4 తారీఖు నాడు సెక్రటరియట్ ముట్టడి అనే కార్యక్రమం ఉంది అంటున్నారు కదా, సో దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు? ఏ పార్టీకి కలిసిరు? ఎవరు మీకు మద్దతు తెలుపుతున్నారు? ఎందుకు మరి అక్కడ సెక్రటరియట్ ముట్టడి చేయవలసిన ప్రధాన కారణం ఏంటి? ఎందుకు వస్తుంది మీకు అవసరం? ఇప్పుడు రేవంత్ రెడ్డి సెక్రటరియట్లో ఉంటాడు, ఎక్కడ ఉంటాడు కాబట్టి 4వ తారీఖు విద్యార్థులుగా యువజన సంఘాలుగా పెద్ద ఎత్తున నిరుద్యోగులుగా అక్కడికి మన వాయిస్ వినిపించుకోవాలని చెప్పేసి సెక్రటరియట్ ముట్టడి తలపెట్టడం జరిగింది. దానికి అన్ని రాజకీయ పార్టీలు అలాగే ఈరోజు సిపిఎం పార్టీ మద్దతు ఇచ్చింది. డివైఎఫ్గా, ఏవైఎఫ్గా, ఎస్ఎఫ్ఐగా, ఏఐఎస్ఎఫ్గా అన్ని సంఘాలని సమీకరించుకొని పెద్ద ఎత్తున దాదాపు లక్షలాది మంది విద్యార్థులను సమీకరించి సెక్రటరియట్ని ముట్టడి జయప్రదం చేయాలని చెప్పేసి మేము అనుకున్నాము. ఖచ్చితంగా ఆ రూపంలో మేము తీసుకెళ్తామని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. ఓకే, రైట్. ఇది పరిస్థితి. అంటే విద్యార్థుల సమస్యల పట్ల, నిరుద్యోగ సమస్యల పట్ల మాత్రము సెక్రటరియట్ ముట్టడి కార్యక్రమం మాత్రము చేయడం అనేది జరుగుతుంది అని చెప్పేసి జావేద్ చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఇస్తున్న హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేరలేదు. అకాడమిక్ స్టార్ట్ అయిన ఇయర్ అయినా కానీ ఇక్కడ విద్యార్థుల పట్ల కూడా ముఖ్యమంత్రి విద్యాశాఖను పెట్టుకొని ఆయన ఎక్కడ కూడా విద్యార్థులతో రివ్యూ మీటింగ్ పెట్టింది, నాయకులతో పాపాన లేదు. ఇప్పటికీ 2 సంవత్సరాల దగ్గరకు వస్తుంది అధికారం వచ్చి కాంగ్రెస్ పార్టీకి. అయినా ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తున్నారు? బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకునే విద్యాశాఖను అట్లా పట్టించుకోరు, నిరుద్యోగ సమస్య ఇట్లా పట్టించుకోరు అని చెప్పేసి కూడా ఆయన స్పందించడం అనేది ప్రభుత్వానికి ఘాటుగా వార్నింగ్ ఇవ్వడం అనేది అయితే జరిగింది. రేపు జరగబోయే వచ్చే నెల 4వ తారీఖు నాడు మాత్రం చలో సెక్రటరియట్ కార్యక్రమం పెట్టినాము. యావత్ విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు, నిరుద్యోగ సంఘాలకు సంబంధించిన నాయకులు కావచ్చు, అంటే ప్రజా సంఘాలను కలుపుకొని వివిధ రాజకీయ పార్టీ నాయకులను అందరినీ కలుపుకొని కూడా మేము సెక్రటరియట్ ముట్టడి చేస్తున్నాము అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం అనేది జరిగింది. ఈ సెక్రటరియట్ ముట్టడికి మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున విద్యార్థి నాయకులు, విద్యార్థులు, మళ్ళా నిరుద్యోగులు అందరు కూడా కదిలి రావాలని చెప్పేసి కూడా ఆయన పిలుపునివ్వడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ రఘుతో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.